హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రకృతి జాదవ్. ఈరోజు అయితే మేము మా విలేజ్కి వెళ్తున్నానండి. మా విలేజ్ అయితే చాలా బాగుంటుంది, చూసేయండి. మా విలేజ్లో ఇల్లుల కంటే చెట్లు ఎక్కువ కనిపిస్తాయి. మా ఊర్లో చెట్లు ఎక్కువ ఉంటాయి. సో వీడియో అయితే చాలా బాగుంటుంది, స్కిప్ చేయకుండా చూసేయండి. మా ఇల్లును కూడా చూపిస్తాను. 150 years అయిందండి మా ఇల్లు కట్టి. మా ఇల్లు అయితే చిన్నపాటి గార్డెన్ లానే ఉంటుంది. ఇంకా మా నాన్నకి హెల్త్ బాగాలేదని వచ్చాము మేము. ఇది షో చెట్లు అండి. ఇవి మేము మా పెళ్ళైన కొత్తలో పెట్టాము. నేను, మా హస్బెండ్, మా బ్రదర్, మా తమ్ముడు, మేము ముగ్గురం పెట్టాము ఈ చెట్లను, షో చెట్లు. ఇది వచ్చేసి కొబ్బరి చెట్టు అండి. మాకు అటు సైడ్ 3 చెట్లు ఉండే, సో 2 తీసేసాము. ఇంకా ఈ మందారం చెట్టు, ఆ చెట్టు కూడా నేనే పెట్టాను. ఇంక ఇది బేబీ పింక్ కలర్ గులాబీ అండి, నర్సరీలో నుంచి తెచ్చాము. ఇది కూడా ఒక రకమైన షో చెట్టు, చూసేయండి. నాకు చెట్లు పెట్టడం అంటే చాలా ఇష్టం, నాకు మా నాన్నకి మా ఇంట్లో. ఇది కూడా ఒక రకమైన షో చెట్టు. ఇంకా వీటి పేర్లు ఏంటో మనకు తెలియదు, కానీ ఈ చెట్టు చూడండి ఎంత పెద్దగా ఉందో, చాలా బాగుంటుంది. మొత్తం మా ఇంటి చుట్టూ మొత్తం గ్రీనరీనే ఉంటుందండి. మా ఇల్లు మధ్యలో ఉంటుంది, చుట్టూ చేన్లు ఉంటాయి. ఇంకా ఇది మీకు తెలుసు చాలామందికి ఈ చెట్టు ఏంటో. ఇంకా ఇందులో కొన్ని చెట్లు మా నాన్న పెట్టిండు. ఇంకా ఇది కూడా మేము నర్సరీ నుండే తీసుకొచ్చాము. ఇంకా మా ఇంటి ముందు ప్లేస్ బాగుంటుంది చాలా, అందుకే ఇంకా పెట్టేస్తే బాగుంటుంది కదా అని. ఇది మామిడి చెట్టు మా నాన్న ఆన్లైన్లో నుంచి తెప్పించుకొని పెట్టుకున్నాడండి. మా నాన్నకు చెప్పాను కదా చెట్లు అంటే చాలా ఇష్టం అండి. ఇక్కడ మా అమ్మ వాళ్ళు వంకాయలు, ఇది దోసకాయ చెట్టు, ఇంకా వాళ్ళు అలా పెట్టుకున్నారు. ఇది కూడా మామిడి చెట్టు, ఇది ఆన్లైన్లో నుంచి తెప్పించుకున్నారు 2 చెట్లు. ఇంకా ఈ జామ చెట్టు నర్సరీ నుండి తెచ్చుకున్నాడు మా నాన్న. దీనికైతే జామకాయలు ఫుల్గా కాసాయి. ఇంకా ఇప్పుడు కూడా కొన్ని ఉన్నాయి, నేను తిన్నాను, చాలా స్వీట్ ఉన్నాయి. ఇంకా ఈ సీజన్లో కూడా, ఇది జూలై, ఈ సీజన్లో కూడా మా చెట్టుకి సీతాఫలకాయలు కాస్తున్నాయి. ఒకసారి చూసేయండి, చాలా ఉన్నాయి. నేను బట్ అట్లా మామూలుగా కొన్ని చూపించాను. ఈ చెట్టు మా నాన్న నర్సరీ నుండి తీసుకొచ్చాడు. మొత్తం గ్రీనరీనే ఉంటుందండి మా ఇంటి చుట్టూ. మా ఇంటికి వచ్చినప్పుడు నాకైతే మైండ్ చాలా రిలీఫ్గా ఉంటుంది. మా హస్బెండ్కి కూడా మా ఇల్లు, మా వెదర్, వాతావరణం అంటే చాలా ఇష్టం. ఇంకా ఇది చూసేయండి, ఇది యాపిల్ చెట్టు, ఈ గ్రీన్ యాపిల్. దీనికి యాపిల్స్ కూడా కాసాయి. సో ఇప్పుడైతే ఏం లేవు చెట్టు. ఇది మా బ్రదర్ తీసుకొచ్చాడు, మరి ఎక్కడి నుంచి తెచ్చాడో పెట్టిండు. ఇంకా కనకాంబరం మొక్కలు అవన్నీ నేనే పెట్టాను. ఇంకా ఇది షో చెట్టు, ఇంకా మనకు రైల్వే స్టేషన్లో ఎక్కువ కనిపిస్తుంటుంది. ఇంకా ఇది ఉంటే బాగుంటుందని ఇంకా మా తమ్ముడు ఈ షో చెట్టు తీసుకొచ్చి పెట్టాడు. ఇంకా మా అమ్మ వాళ్ళు కాకరకాయలు, ఆనపకాయలు తీగలు పెట్టుకున్నారు. ఇంకా కింద అయితే చుక్కుడు ఉన్నాయి. ఇలా మనం పందిరి వేస్తే ఇంకా వాటికి అవి స్ప్రెడ్ అయ్యి ఇంకా చాలా బాగా కాస్తాయి. సో వీళ్ళైతే ఇలా పెట్టుకున్నారు మా అమ్మ వాళ్ళు. ఇంకా నేను ఇంట్లోకి వెళ్ళి చూపిస్తాను మా ఇల్లునైతే, చూసేయండి. ఇది చాలా ఓల్డ్ ఇల్లు అండి, 150 years కంప్లీట్ అయింది. నేను నిల్చున్నాను కదా, ఒకసారి ఆ మెట్లు ఎలా ఉన్నాయో చూడండి, అప్పట్లో అలా ఉండే. ఇంకా ఇటు సైడు స్విచ్ చేస్తున్నాను లైట్ ఉందా అని. ఇంకా మా తమ్ముడు వాళ్ళది మ్యారేజ్, ఇది ఫ్లెక్సీ. ఇంకా నేను మా తమ్ముడు సేమ్ ఉన్నామా అని చెప్తున్నాను. మా హస్బెండ్ తీస్తున్నారు వీడియో. ఇంకా తను వచ్చేసి మా మరదలు పార్వతి. ఇంకా వీళ్ళిద్దరు పెళ్ళి ఫ్లెక్సీ ఇంకా ఇంట్లో పెట్టేశారు వాళ్ళు. ఇంకా బయట మా అక్క వాళ్ళందరూ ఉన్నారు. ఇక ఇల్లు అయితే ఇలా ఉందండి, చూసేశారు కదా. ఇది 1 సైడ్, మాకు ఇంటికి 3 సైడ్లు గుమ్మం ఉంటుంది మాకు, అంటే వాకిలు ఉంటుంది కాబట్టి. ఇంకా మా అమ్మ మా బాబుని ఎత్తుకొని ఉంది. ఇంకా మా బావ ఫొటోస్ దిగుదాము, లొకేషన్ బాగుందని ఇంకా తను ఫోటోలు కానిస్తున్నాడు. సో నేను ఇంకొక అటు సైడ్ కూడా చూపిద్దాం అన్నట్టు వెళ్తున్నాను. ఇది మా చేను, ఇంటి ముందు పత్తి పెట్టామండి. ఇది పెట్టేసి కూడా ఆల్రెడీ 2 months అవుతుంది. చూడండి ఒకసారి వ్యూ ఎంత బాగుందో. ఇంకా సమ్మర్లో రావాలి మా ఇంటికి. ఇంకా ఏసీ కూడా పని చేయదు, అంత కూల్గా చల్లగా ఉంటుంది. ఇంకా మా అమ్మ వాళ్ళు గోంగూర పెట్టుకున్నారు. ఇంకా ఇది ఇంకో సైడ్, ఇది గుమ్మము. ఇంకా వీళ్ళకు ప్రజెంట్ అవసరానికి ఏం కావాలో అన్నీ ఉంటాయండి ఇంట్లో. కూలరు,
ఇంకా ఫ్రిడ్జ్, ఇంకా వాళ్ళకు అంతకంటే ఎక్కువ అవసరాలు ఏమి ఉండవు కదా, వాళ్ళకైతే సరిపోతుంది. ఇంకా ఇది నా పెళ్ళి ఫ్లెక్సీ. ఇంకా ఇక్కడ మా హస్బెండ్ నేను దిగింది. ఇంకా ఇటు సైడ్ కట్టుకున్నారు వాళ్ళు. ఆ రూమ్లో మా తమ్ముడు వాళ్ళది పెట్టుకున్నారు. ఇంకెప్పుడైనా మా అమ్మ వీటిని చూస్తూ ఉంటుంది. ఇంకా ఇది కిచెన్ రూము. ఇంకా ఫ్రిడ్జ్ కూడా కిచెన్ రూమ్లోనే పెట్టేసుకున్నారు. పెద్దగా ఉంటుంది కిచెన్ రూము. ఇంకా మా అమ్మ పూజ చేసుకున్నది. ఇంకా ఇది మా నాన్న సైకిల్ అండి. ఇప్పుడు తొక్కట్లేరు ఆరోగ్యం బాగాలేక. ఇంకా మా నాన్న ఇంకా అది లోపల దాచుకున్నాడు, ఇంకా ఉండనివ్వండి. మా నాన్నకు బైక్స్కి ఇట్లా ఏం అట్లా రావు, ఓన్లీ సైకిల్ మాత్రమే తొక్కుతాడు. ఇంకా ఇది మా ఊరు. ఒకసారి ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టము. ఇంకా మా అమ్మ వాళ్ళు ఇంకా నేను తీసుకెళ్ళడానికి ఇంకా ఇక్కడ సర్దేస్తున్నారు. పచ్చళ్ళు, మామిడికాయ, టమాటా, చింతపండు, పసుపు. ఇంకా మేము వెళ్ళే ముందు మా అమ్మ అయితే దిష్టి తీసేసింది నాకు బాబుకి. బాబు చికాకు చేస్తుంటే ఇంకా మేమైతే సర్దుకుంటున్నాం. వెళ్ళిపోవడానికి టైం లేదు, అందుకే అదే రోజు వచ్చి ఈవినింగ్ వెళ్ళిపోయాము. ఇక మా అమ్మ వాళ్ళు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చారు. మా ఇల్లు ఎలా ఉందో కామెంట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.